హాయ్ అనుష గారు. నమస్తే అండి. ఎక్కడైనా ఇన్నేళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్‌లో ఎక్కడైనా ఒక చిన్న చులకన భావన నేను ఆఫ్తాల్ చూస్ చేసుకున్నాను అని మా నాన్నగారే ఒక 1 మంత్ నాతో సరిగ్గా మాట్లాడలా. ఈవెన్ నౌ డేస్ కూడా చాలా మంది కామన్‌గా ఐ డాక్టర్స్ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లమ్ అంటే ఏం చెప్తారు? రొటీన్ ప్రాక్టీస్‌లో మేము ఫేస్ చేస్తున్నది ఏదైనా ఉంది అంటే ఐ అనేది ఫ్రీ అనుకోవటం. సో లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అంటారు. బట్ ఆ బ్యూటిఫుల్‌నెస్‌ని చూడాలి అంటే ఖచ్చితంగా కళ్ళు ఉండాలి. కళ్ళు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ Correct. కదా. ఐ డాక్టర్‌గా మీరేం చెప్తారు? అసలు ఐస్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? మన బాడీలో ది మోస్ట్ అబ్యూస్డ్ ఆర్గాన్ ఇస్ స్కిన్ అంటాము. సెకండ్ ఈజ్ ఐ. ఎక్కువ మంది మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్‌లో ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఎక్కువ మనం రొటీన్గా చూసే మోస్ట్ కామన్ ఐ ప్రాబ్లమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండి, సైట్. యంగర్ పిల్లలకి, చిన్న పిల్లలకి సైట్ వచ్చింది అనుకోండి, పేరెంట్స్ ఫస్ట్ నమ్మరు, అవాయిడ్ చేస్తారు. చాలా డేస్ మోస్ట్లీ వాళ్ళకి అయినంత వరకు పెట్టుకోకుండా మేనేజ్ చేయడానికి అవాయిడ్ చేస్తారు. అద్దాలా మాకొద్దు. మనం స్పెట్స్ పెట్టుకోకుండా ప్రాపర్ కేర్ తీసుకోకపోతే మనం ఐని ఎంత స్ట్రెస్ చేసినట్టుగా అది దేనికి రీజన్ అవుతుంది. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా, కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారు? సో నిజంగానే సైట్ రావాలి అంటే ఈ ఏజ్ అనేది స్పెసిఫిక్ గా ఉంటుంది. మన నాయనమ్మలో, అమ్మమ్మలో వాళ్ళప్పుడు వాళ్ళు ఏం గ్యాడ్జెట్ చూస్తున్నారు, వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండేది. వాళ్ళకి వైటమిన్ డి, ప్రాపర్ వైటమిన్ డి ఎక్స్పోజర్ ఉండేది. ఎండలో తిరిగే వాళ్ళు, మనం ఎండ ఎక్కడ చూస్తాం? ఎక్కువ టైం మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేయడం వలన కళ్ళపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఆ క్వాలిటీ స్లీప్ ఇచ్చే మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది. బ్రైట్నెస్ తగ్గించి చూడడం అండ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి చాలా ఐని స్ట్రెస్ చేస్తూ చూడడం. బ్రైట్నెస్ తగ్గించేసి ఫోన్ చూడటం అండ్ డిమ్ లైట్స్లో ఫోన్ చూడటం వల్ల ఒక సీరియస్ కన్సర్న్ అయితే గ్లాకోమా. రీసెంట్గా యూత్లో కానీ చిన్నపిల్లల్లో కానీ ఎక్కువ మీరు చూస్తున్నటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఏంటి? విపరీతమైన గ్యాడ్జెట్స్. పిల్లలకైతే తినాలి అంటే ఫోన్ కావాలి, ఫోన్ లేకుండా అసలు తినట్లేదు. అంటే 1 year old తినట్లేదు, 10 year old తినట్లేదు. వాళ్ళకి బై ద టైం వాళ్ళు కాలేజ్ గోయింగ్ వచ్చేసరికి వాళ్ళకి డ్రై ఐస్ వస్తున్నాయి. 20-20-20 రూల్ అని చెప్తున్నారు. అసలు ఏంటి 20-20-20 రూల్? 20 minutes కానీ మనం స్క్రీన్ చూస్తే ఒక 20 seconds అవే ఫ్రమ్ ద స్క్రీన్, 20 feet అవే చూడాలి. టాటో అనేది అది కూడా ఒక సర్జికల్ ప్రొసీజర్. అంత నాన్ సెన్స్ ట్రెండ్స్ ఎందుకు వస్తున్నాయో మరి నాకైతే తెలియదండి. అది వన్ ఆఫ్ ద నాన్ సెన్స్ ట్రెండ్. ఎక్కువ మంది ఐ సర్జరీని ప్రిఫర్ చేస్తున్నారు. సో నౌ డేస్ ఈ ఐ సర్జరీస్ అనేవి ఎంతవరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు? 100% సేఫ్ అండి. లేజర్ ట్రీట్మెంట్స్ యూజ్ అవుతాయా, లేకపోతే అసలు ఎవరు లేజర్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలంటారు? పేషెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి టోపోగ్రఫీ చేయాలి, ఫండస్ చూడాలి, రెటినా చూడాలి, వాళ్ళ సైట్ ఎలా ఉందో చూడాలి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఐ సర్జరీస్లో ఇన్ని ఉంటాయి. పీపుల్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటి ఐ ఇష్యూలో? దాన్ని క్యాజువల్గా తీసుకొని ఏదో ఒక డ్రాప్ వేయడం. రీసెంట్గా ఎక్కువ వింటుంది ఏంటి అంటే ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అండి. అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఉండే ఐ ప్రాబ్లం అది. కళ్ళ ఆరోగ్యం కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండి. మై ప్లెజర్. సో అనుష గారు, బేసిక్గా డాక్టర్స్లో మేము చాలా వరకు అందరినీ ఇంటర్వ్యూ చేస్తాం. లైక్ బయట యాజ్ ఏ పీపుల్గా అందరు డాక్టర్స్ని చూస్తాం. సో మీరు ఐ స్పెషలిస్ట్. సో ఎక్కడైనా ఇన్నేళ్ళు మీ ఎక్స్పీరియన్స్లో ఎక్కడైనా ఒక చిన్న చులకన భావన అంటే ఐ స్పెషలిస్ట్ లైక్ కార్డియాలజిస్ట్కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు, లేదంటే గైనిక్ కానివ్వండి వాళ్ళని వేరేలా చూస్తారు. సో ఈ వేరియేషన్ మీరు ఎక్కడైనా ఫేస్ చేశారు? మా ప్రొఫెషన్ అంటే ప్రొఫెషనల్ వైజ్ అయితే ఎవరు చూడరండి. ఇప్పుడు డాక్టర్స్ అనుకోండి, మేమందరం ఒకేలా ఉంటాం. మీరు చెప్పిన అన్ని స్పెషాలిటీస్ అందరూ మాతో బాగానే ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు ది పేషెంట్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి హార్ట్లో ప్రాబ్లం ఉంది, ఐలో ప్రాబ్లం ఉంది అనుకోండి, మేమే కార్డియాలజిస్ట్ దగ్గరికి ముందు పంపిస్తాం. బికాజ్ ముందు పేషెంట్ బ్రతకాలి అని. బట్ డౌన్ ద లేన్ పేషెంట్స్ ఎలాగా ఫీల్ అవుతారంటే, కళ్ళే కదా, అక్కడ ఫార్మసీ నుంచి ఏదైనా డ్రాప్స్ తెచ్చుకొని వేసుకుందాము, లేదంటే ఇంట్లో ప్రతి ఇంట్లోని ఎవరికో ఒకరికి ఏదో ఒక ఐ ప్రాబ్లంకి డ్రాప్స్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో. అవి ముందు వేసి చూద్దాం, దానికి తగ్గకపోతే తర్వాత చూద్దాం, లేదంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఎవరికో ఫోన్లో ట్రీట్మెంట్లు అడిగి చేయించుకోవటం. ఇది ఎలాగా అవుతుందంటే, ఐ అనేది బ్లైండ్నెస్ ఉన్న వాళ్ళకి తప్ప ఎవ్వరికి దాని సిగ్నిఫికెన్స్ తెలియట్లా.
కన్ను మాకు ప్రాబ్లం ఉంది అని వచ్చిన వాళ్ళకి మాత్రమే వాళ్ళకి అది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది తెలుస్తుంది. మిగతా ఎవ్వరికి ఇది అది కూడా ఒక స్పెషాలిటీ ఆర్ అది కూడా ఇబ్బంది ఉంటే చాలా ప్రమాదం అనేది ఎవరికి తెలియట్లా. అది ఎలా అంటే గవర్నమెంట్ ఎందుకు ఆ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది, ఫ్రీ ఐ సర్జరీస్ అని. నాన్ అఫోర్డబుల్ పేషెంట్స్ కంటే డబ్బులు పెట్టుకోలేని వాళ్ళకు కూడా వాళ్ళు బ్రతుకుతున్నారంటే విజన్ లేకుండా వేస్ట్ కదా, అందుకని అలాంటి ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. మనది కొంచెం బ్యాక్వర్డ్ కంట్రీ అని ఫారెన్ నుంచి ఫండ్స్ వస్తాయి కొన్ని ట్రస్ట్ హాస్పిటల్స్ కి, గవర్నమెంట్ కూడా ఫ్రీ ప్రోగ్రామ్స్ రన్ చేస్తుంది. డౌన్ ద లైన్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కన్ను సర్జరీ ఫ్రీగా చేయించుకుంటే అయిపోయింది కదా, డబ్బులు ఎందుకు పెట్టుకోవాలి. ఈ ఫ్రీల కోసం పరిగెత్తటంలో ఎక్కడో మా స్పెషాలిటీని కాస్త చిన్న చూపు పబ్లిక్ చూస్తారేమో, బట్ వెన్ ఇట్ కమ్స్ టు స్పెషాలిటీస్ ఇన్ బిట్వీన్ డాక్టర్స్ అలా ఏముండదండి. సో అంటే బేసిక్గా మాకు తెలియదు కాబట్టి అడుగుతున్నాను. సో చదువుకున్నప్పుడు కూడా సో లైక్ ఎంబీబీఎస్ తీసాము అనగానే అరే ఏ స్పెషలైజేషన్ అని అడుగుతారు ఆఫ్టర్ దట్. సో అడగంగానే గైనిక్ లైక్ కార్డియాలజిస్ట్ సమ్ ఆఫ్ చెప్పంగానే ఓ అవునా అంటారు. లేదు ఈఎన్టీ ఐ స్పెషలిస్ట్ అనగానే ఓ ఈఎన్టీ డాక్టరా, ఓ డెంటల్ డాక్టర్, లైక్ ఇట్లాంటివి కూడా ఉంటాయి కదా. సో చదువుకున్న పీరియడ్ లో కూడా మీకు సేమ్ కష్టం ఉంటుందా? నేను మా ఇంట్లోది చూస్తే ఎస్, నాకు గైనక్ ఉండింది, జనరల్ మెడిసిన్ ఉండింది, ఆఫ్థాల్ ఉంది, అనస్థీషియా ఉంది. లేనిది ఎండి రేడియాలజీ ఒకటే లేదు. నేను సీట్ తీసుకునేటప్పటికి డిప్లొమా రేడియాలజీ నుంచి ప్రతి బ్రాంచ్ నాకు ఉంది. నేను ఆఫ్థాల్ చూస్ చేసుకున్నాను అని మా నాన్నగారే ఒక 1 month నాతో సరిగ్గా మాట్లాడాల, గైనక్ వదిలేసాను అని. అంటే దెర్ ఇస్ ఎ టెంప్లెట్, ఒక టెంప్లెట్ ఉంది దట్ అమ్మాయి అంటే గైనక్ చేయాలి, లేదంటే ఇప్పుడైతే అమ్మాయి అంటే డర్మటాలజీ చేయాలి, అమ్మాయి అంటే గైనక్. నాకు డర్మాట్ కూడా ఉంది. ఈ నేను బై చాయిస్ తీసుకున్నాను ఈ బ్రాంచ్, బికాజ్ సమ్వేర్ నా ఇంటర్న్షిప్ లో నాకు ఈ బ్రాంచ్ లైవ్లీగా అనిపించింది. దట్ రిస్టోరింగ్ విజన్ ఈజ్ ఆల్మోస్ట్ క్లోజ్ టు రిస్టోరింగ్ లైఫ్ అన్నట్టు, వితౌట్ ప్రాపర్ ఎమర్జెన్సీస్. నాకు ఫ్యామిలీ టైం ఉంటుంది, ప్లస్ నా ప్రొఫెషన్ని నేను ఫుల్ టైం లైవ్లీగా చేయొచ్చు అని నేను చూస్ చేసుకున్న బ్రాంచ్ ఇది. అది నాన్నగారికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కాస్త టైం పట్టింది, మా హస్బెండ్కి అర్థం అవడానికి కూడా టైం పట్టింది, అన్లెస్ హీ హాస్ సీన్ లిటిల్ మిగతా బ్రాంచెస్. బట్ తర్వాత దట్స్ ఓకే. ఈవెన్ నవ్ డేస్ కూడా చాలా మంది కామన్ గా ఐ డాక్టర్స్ ఫేస్ చేస్తున్న ఒక ప్రాబ్లం అంటే ఏం చెప్తారు? ఈవెన్ సొసైటీ వైస్ కానీ ఫ్రీ ఐ సర్జరీస్ అండి. అంటే ఇప్పుడు ఏదన్నా రొటీన్ ప్రాక్టీస్ లో మేము ఫేస్ చేస్తున్నది ఏదన్నా ఉంది అంటే ఐ అనేది ఫ్రీ అనుకోవటం. ఎలా అవుతున్నారంటే ఐ అనేది ఫ్రీ ఎప్పుడు, ఇఫ్ యు ఆర్ నాన్ ఎఫోర్డబుల్. ఆరోగ్యశ్రీలో ఫ్రీ సర్జరీ చేయించుకోవటం కానీ, ట్రస్ట్ లో ఫ్రీ సర్జరీ చేయించుకోవటం కానీ ఈజ్ వండర్ఫుల్ థింగ్. పేషెంట్ కి అసలు డబ్బులు లేవు ఆర్ వాళ్ళకి అటెండెన్స్ ఎవరు లేరు అని. బట్ గవర్నమెంటే ఇప్పుడు 2500 నుంచి 3000 పెన్షన్ ఇస్తుంది కదా, ఒక 6000, 7000, 8000 పెట్టి సర్జరీ చేయించుకోలేరా? ఆ ఫ్రీ కోసం వెళ్ళి ఎక్కడో వాళ్ళకే ఒక పర్సనల్ నెగ్లెక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1+1 లో ఏదన్నా కొన్నాం అనుకోండి, దాన్ని మనం ఎలా ట్రీట్ చేస్తాం ఆ డ్రెస్ ని? అలా కాకుండా అదే 3000 పెట్టి ఒక డ్రెస్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని మనం ఎలా చూస్తాం? నంబర్ ఆఫ్ టైమ్స్ మనం వేసుకోవడంలో అయినా, మనం వాష్ చేసి కేర్ చేసే పద్ధతిలో అయినా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇది కూడా అంతే కదండి. మనం ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళి ఎక్కడ మీరేం స్పెండ్ చేయకుండా ఒక సర్జరీ చేయించుకొని ఇంటికి వెళ్తే మనకు దాని మీద ఏం కేర్ ఉంటది? వాళ్ళు సరిగ్గా డ్రాప్స్ వేయరు, వాళ్ళకి అది ఒక ప్రొసీజర్ వాళ్ళు అండర్గో అయ్యారనే ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. అంటే మళ్ళీ చేసుకోవచ్చు ఏముందిలే అనే దాంట్లో వాళ్ళు సమ్వేర్ దే ఆర్ లూజింగ్ దేర్. అంటే సర్జరీ అయ్యాక ఆ 1 month క్రిటికల్ పోస్ట్ ఆప్ పీరియడ్ లో ఆ కేర్ ని వాళ్ళు మిస్ అవుతున్నారు. బికాజ్ మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చి షెడ్యూల్ చెప్పలేరు కదా. గవర్నమెంట్ చెప్పేది ఏంటి? ఇంటికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాం, సర్జరీ చేస్తాం, మళ్ళీ ఇంటికి తెచ్చి దింపుతాం. కానీ పోస్ట్ ఆప్ షెడ్యూల్ మీకు ఎవరు చేస్తారు? వాళ్ళు వచ్చి చేయలేరు. వీళ్ళకి ఎలా ఉంటది? ఫ్రీగా చేయించుకున్నాము అని వాళ్ళకు కూడా ఆ బాధ్యత ఉండదు. సమ్వేర్ అది మిస్గైడే అవుతుంది. సో నన్ను అడిగితే అది ఇంకొంచెం స్ట్రింజెంట్ గా ఉండాలేమో. హూమ్ ఆర్ వి ప్రొవైడింగ్ ఫ్రీ సర్వీస్ అన్నది ఇంకొంచెం స్ట్రిక్ట్ గా మనం సర్చ్ చేయాలేమో అనిపిస్తుంది. సో లైఫ్ ఇస్ సో బ్యూటిఫుల్ అంటారు, బట్ ఆ బ్యూటిఫుల్నెస్ ని చూడాలి అంటే ఖచ్చితంగా కళ్ళు అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ కదా. సో ఎక్కడో నవేడేస్ కాదు, చాలా తరాల నుంచి కూడా మనం గుండెకి చాలా వరకు కేర్ తీసుకుంటాం, లేదా మన బాడీలో ఉండే ప్రతి పార్ట్ కి కూడా చాలా కేర్ తీసుకుంటాం. బట్
ఐస్ అనేసరికి ఏ చిన్న పెయిన్ వచ్చినా చాలా నెగ్లిజెన్స్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటది. మన చుట్టూ ఉన్న సిట్యుయేషన్స్ చూస్తే. సో, యాస్ ఏ ఐ డాక్టర్‌గా మీరేం చెప్తారు? అసలు ఐస్ ఎంత ఇంపార్టెంట్ అంటారు? 100%. అంటే ఒక రీసెంట్ స్టడీ ఉంది దట్ మన బాడీలో ది మోస్ట్ అబ్యూజ్డ్ ఆర్గాన్ ఇస్ స్కిన్ అంటాము. సెకండ్ ఈజ్ ఐ. ఓహ్! స్కిన్‌కి, ఐకి ఏంటంటే ఎవ్వరైనా ట్రీట్మెంట్ చెప్పేస్తారు. బికాజ్ ఎలా ఎలా తీసుకుంటారంటే దాన్ని ఆహ్, కంటికి ఏదో ప్రాబ్లమ్ వచ్చింది. ఫస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చేయండి. ఏదో కంటికి ఏదో ఇదొచ్చింది. ఫస్ట్ యాంటీబయాటిక్ ప్లస్ స్టెరాయిడ్ కాంబినేషన్ చిన్న ఇచ్చేయండి. పిల్లల నుంచి డ్రాప్స్ కూడా ఏసేసేయండి. చెప్పేస్తారు. యాహ్! ఆ అబ్యూజ్ వల్ల ఏంటంటే ప్రాబ్లమ్ పెద్దదయ్యేంత వరకు ఎవరు రారు మన దగ్గరికి. అది వాళ్ళకి ఫినాన్షియల్ బర్డెన్, 2 కాంప్లయన్స్ బర్డెన్. ఇప్పుడు ప్రాపర్ డ్రాప్ 1 వీక్ షెడ్యూల్‌కి తగ్గిపోవాల్సిన కండిషన్‌ని వాళ్ళు సెల్ఫ్ మెడికేట్ చేసుకోవటం వల్ల, రాంగ్ మెడికేట్ చేయటం వల్ల అది 1 మంతో, 2 మంతో ప్రొలాంగ్ అవ్వటం. వాళ్ళకి ఎక్కడో రైట్ కార్డ్స్ స్ట్రైక్ అవ్వట్లేదండి. పెరిఫరీస్ దాకా, ఎస్పెషల్లీ మన డిస్ట్రిక్ట్‌లో అయితే పెరిఫరీస్ దాకా కంటికి ప్రాబ్లం ఉంటే కళ్ళ స్పెషలిస్ట్‌కి చూపించుకోవాలి అనేది అమ్మ, ఆవు నుంచి చెప్పాలా అని అనిపిస్తది కొంతమంది పేషెంట్స్‌ని నాకు చూస్తే. హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్‌లో అంటే మోస్ట్ ఎమోషనల్ అయినటువంటి సిట్యుయేషన్ కేస్‌ని చూసేసినప్పుడు లేదా ఈ రికవరీ అంటే ఈ స్టేజ్‌లో వస్తే రికవరీ అయ్యుండేవాళ్ళేమో అనిపించిన కేసెస్ ఏమన్నా ఉన్నాయా? ఒకటి యెస్. ఒక నేను ఆర్ఓపీ స్పెషలిస్ట్ అండి. అంటే రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ. నెలలు నిండకుండా పుట్టిన 7 నెలలో, 8 నెలలో పుట్టిన పిల్లలకి ఉండే ఐ ప్రాబ్లమ్స్‌ని కూడా ట్రీట్ చేయటంలో నేను స్పెషలిస్ట్. ఒక బేబీని చూసాను మన శ్రీకాకుళంలోనే. ఆహ్, ఎందుకు వాళ్ళు ఒక ఆర్ఓపీ ట్రైన్డ్ స్పెషలిస్ట్‌కి ఎందుకు చూపించలేదు అనేది నాకు తెలీదు. ఇంకా వేరే డాక్టర్ ఎవరో చూసారు. ఏం పర్లేదు బానే ఉంది. మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత చూస్తామని ఎవరో చెప్పారంట. వాళ్ళు 1 మంత్ తర్వాత చూపించుకునేసరికి బేబీ ఐ రెటినా డిటాచ్ అయింది. వాళ్ళు ఆ తర్వాత ఎక్కడో కనుక్కొని ఒకసారి అవుతదేమో అని వచ్చారు. ఆ టైంకి నథింగ్ కెన్ బి డన్. అంటే బేబీ పుట్టి 3 మంత్స్ అయిపోయింది. రెటినా డిటాచ్ అయ్యి మొత్తం క్లోజ్ అయిపోయింది. క్లోజ్డ్ ఫనల్ డిటాచ్‌మెంట్ అంటాం. ఇప్పుడు ఏం చేయలేము ఆ బేబీకి. తను ఇంకా మాటే నేర్చుకోకుండా ఆ బేబీ ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ ఐసీయూలో ఫైట్ చేసి బ్రతికి ఇప్పుడు ఆ బేబీ నో యూజ్. ఆ రోజు నాకు చాలా బాధేసింది. దట్ ఇంత చెప్తున్నాం గదా! ఆరోగ్యం అనేది చాలా పెద్ద ప్రాబ్లమ్. ప్రాపర్ ఆరోగ్య స్పెషలిస్ట్‌కి చూపిచ్చండి, చూపిచ్చుకోండి అని చెప్తున్నా ఇది ఎక్కడ మిస్ అయింది? ఎలాగా ఈ బేబీ మిస్ అయింది అన్నది నాకు అర్థం కాల. ఇంకా ఈ అది బ్యారియర్స్ ఎక్కడున్నాయి? డెఫినిట్‌గా ఆ బేబీకి 1 మంత్‌కి మనం చూసుండుంటే ఈ పాటికి ఆ బేబీ అందరి పిల్లల్లానే చూసునుండేది. యాహ్! అది దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డిస్‌హార్టనింగ్ థింగ్. వన్ గుడ్ థింగ్ అంటే ఒక పేషెంట్‌కి బయటెక్కడో ఐ తీసేయాలి. ఒక 3, 4 ఇయర్స్ నుంచి పెయిన్, రెడ్‌నెస్, వాటరింగ్ ఉంటుంది. కన్ను చాలా రెడ్ అయిపోతోంది. కన్ను తీయించుకోవాలి ఇంకేం చేయలేము అని జెప్పారంట. ఒకసారి సెకండ్ ఒపీనియన్ కనొచ్చారు. వాళ్ళు మనం హాస్పిటల్ 3 ఇయర్స్ బ్యాక్ మనం పెట్టిన 1, 2 మంత్స్‌కొచ్చారు. ఈ రోజుకి కూడా హి ఈస్ స్టిల్ విత్ హిస్ ఐ. కన్నయితే ఇంకా తీయల. ఆయనకి చెప్పాను, "సరే మీరు అదే నమ్మండి. బట్ ఇంకొక 1 మంత్ డ్రాప్స్ ప్రాపర్‌గా వేయండి. చెప్పిన షెడ్యూల్ చెప్పినట్టు వేసుకోండి. ఎవ్రీ 3 మంత్స్‌కి ఫాలో అప్స్‌కి రండి. చూద్దురు గాని" అని చెప్పాను. ఇప్పటికి కూడా హి ఈస్ గుడ్. ఇంకా ఆయనకి ఇంకా ఆయనకి విజన్ ఉంది. ఇంకా చూస్తున్నారు. పెయిన్, రెడ్‌నెస్ అవేం లేకుండా ఉన్నారు. ఎప్పుడు సెకండ్ ఒపీనియన్‌కెళ్ళాలి అంటాను నేను. అది వన్ ఆఫ్ ద కేస్. గుడ్ థింగ్. ఇప్పటికి ఆళ్ళు వస్తే స్వీట్సో ఏవో ఒకటి తెస్తారు. యాహ్! సో, అంటే ప్రపంచాన్ని చూసినప్పుడు ఆ ఆనందం ఖచ్చితంగా అంటే వాళ్ళలో కన్ను ఉంటుంది. తీసేయటానికి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. నా దగ్గరికి వాళ్ళొచ్చిందే ఈనుక్లేషన్, ఇవిజరేషన్ అంటే ఐ రిమూవ్ చేయటానికే, చేయించుకోవటానికే డైరెక్ట్ ఐ వచ్చాము. రిమూవ్ చేయడానికొచ్చారు. చేయించుకోవటానికొచ్చామమ్మా. ఓహ్! ఏం చేసినా ఇంకేం అవ్వదు. మాకు తీసేయండి. నేను ఈ బాధ భరించలేకపోతున్నాను అని వచ్చాడాయన. సరే భరించలేకపోవడానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారు కదా! ఇంకొక ఛాన్స్ తీసుకుందురు గాని అని చేశాము. అందుకే అసలు వాళ్ళ ఊరు నుంచి ఇంకెక్కడికి ఎళ్ళనివ్వరు అతను. అతనే పట్టుకొనొస్తారు. ఈవిడ దగ్గరే చూపిద్దాము ఓకే. ఇక్కడ సో, అని. ఇట్లాంటి కేసెస్ చూసినప్పుడు ఓకే. మనం చదువుకున్నందుకు కరెక్ట్. చాలా సాటిస్ఫైడ్‌గా కరెక్ట్. అనిపిస్తుంది కదా! అదే అంటే ఒకరి అనిపిస్తది. లైఫ్‌ని మనం బ్యూటిఫుల్‌గా ఎదుటి వాళ్ళకి చూపించగలుగుతున్నాం వాళ్ళ ఎప్పుడు లైఫ్‌ని అని చెప్పి. ఎప్పుడు అదే యాహ్! అనిపిస్తదండి. అనుష గారు, యాక్చువల్లీ మన బాడీలో
అన్ని పార్ట్స్ కంటే చాలా సెన్సిటివ్ పార్ట్ ఐ. ఇది చిన్న పిల్లలనైనా చెప్తారు. బట్ అలాంటి ఐ ఇష్యూస్ లోనే ఎక్కువ నెగ్లిజెన్సీ కూడా నెగ్లెక్ట్ చేస్తారు. ఉంటది. సో ఎందుకు? నెగ్లెక్ట్ ఎందుకు అనడానికి మన దగ్గర ఆన్సర్ ఉండదు. అంతే ఎలా అంటే జనరల్‌గా రొటీన్‌గా మనందరి లైఫ్‌లో ఒక్కసారన్నా మనం ఫేస్ చేసేది కంజంక్టివైటిస్, ఐ ఇన్ఫెక్షన్, కళ్ళు కలకలు. అదేంటి ఒక 40% మంది ఐ స్పెషలిస్ట్‌కి చూపిస్తే ఇంకో 60% మంది సెల్ఫ్ మెడికేషనో, ఫార్మసీ నుంచి తీసుకున్న ఓవర్ ద కౌంటర్ డ్రాప్స్ ఏస్తారు. ఆ 60%లో 50% మందికి తగ్గిపోద్ది. సో వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఒపీనియన్ ఏంటి, కంటికి మనం చూపించుకోకపోయినా తగ్గుతుంది అని. ఈ కంజంక్టివైటిస్ వాళ్ళు వేసే యాంటీబయాటిక్ రెస్పాండ్ అవ్వని వాళ్ళకి తెలుస్తుంది దట్ వచ్చి చూపించుకోవాలి, చూపించుకుంటేనే తగ్గుతుంది అని. ఈ నెగ్లెక్ట్ డౌన్ ద లైన్ ఇప్పుడు ఈ 30% మిగతా వాళ్ళకి చెప్తారు కదా, మొన్న నేను ఆ డ్రాప్స్ వేసాను తగ్గిపోయింది, పర్లేదు చూపించుకోవచ్చు అని. దానివల్ల అది అలాగే అవుతుంది. కంటిన్యూ అంతే, అవుతుంది. ఆ నెగ్లెక్ట్ కంటిన్యూ. కమింగ్ టు ద విజన్, బేసిక్ గా విజన్ కి వచ్చేసరికి అంటే లైక్ మనకి ప్రపంచంలో చాలా జీవరాశులు ఉన్నాయి హ్యూమన్స్ తో పాటు. సో ఎక్కువ తీసుకుంటే లైక్ ఈ మూవీస్ లో కానీ సీరియల్స్ లో కానీ ఎక్కువ చూపిస్తూ ఉంటారు, రెడ్ సారీ కట్టుకోలేండి, లిటరల్లీ రెడ్ సారీస్ కట్టుకొని బయటకు వెళ్ళాలి అన్నా, రెడ్ షర్ట్ వేసుకొని బయటకు వెళ్ళాలి అని చాలా వరకు ఫియర్ ఫీల్ అవుతారు ఎద్దులు అవి ఉన్న ప్లేసెస్ లో. సో ఇజ్ ఇట్ ట్రూ? నిజంగానే రెడ్ సారీ కట్టుకొని వెళ్తే ఎద్దులు కానీ అట్లాంటివి ఏమైనా వచ్చి మనల్ని హార్మ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి? అది కాదండి, యానిమల్స్ ఎప్పుడు అంటే మనల్ని హార్మ్ చేయడానికి రావు. రెడ్ అనేది ఇప్పుడు మీరు అగేన్స్ట్ స్కై ఉంటారు, బ్యాక్గ్రౌండ్ మీద వైట్ ఉండి మీరు రెడ్ ఉన్నారనుకోండి, అది కాంట్రాస్ట్ గా ఉంటది. అది ఫైరో తనది అలార్మింగ్ గా తీసుకుంటది యానిమల్. ఇప్పుడు ఎద్దైనా దానికి రెడ్ అని తెలీదు, అదేదో ఒక బ్రైట్ గా కనిపించేసరికి దానికి భయం వేసి ఎటెళ్తుందో తెలియదు, నంబర్ 1. అంతేకాని రెడ్ గా అది అట్రాక్ట్ అయ్యో అటాక్ చేయాలనో రాదు. తనకు తెలిసిన రెడ్ ఏంటి, ఫైర్. తనది ఫైర్ కింద తీసుకుంటుందా, అవి ఇంకా ఇట్స్ ఇన్ రీసెర్చ్. రెడ్ కే అటాక్ చేస్తారో అని ఏమి ఉండదు. అంటే బేసిక్ గా యానిమల్స్ కలర్స్ ని క్యాచ్ చేయగలుగుతాయా, అంటే గుర్తుపడతాయి అసలు కలర్స్? చేయలేవు, అన్ని యానిమల్స్ అన్ని కలర్స్ ని చేయలేవు, కాంట్రాస్ట్ నే చేయగలవు. అంటే బ్యాక్గ్రౌండ్ లో వైట్ ఉండి మనం రెడ్ లో ఉంటేనో, బ్లాక్ అండ్ వైట్ ఈ కాంట్రాస్ట్ ని పట్టుకోగలవు, కానీ ఇది రెడ్ అనో ఇది పింక్ అనో అలా యానిమల్స్ రాలేవు. ఓకే. సో నౌ కమింగ్ టు ద సీరియస్ పాయింట్, మీరు రెగ్యులర్ చెకప్స్ లో ఎక్కువ మంది మీ దగ్గరికి వచ్చే పేషెంట్స్ లో ఎక్కువ సఫర్ అవుతున్నటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువ మనం రొటీన్ గా చూసే మోస్ట్ కామన్ ఐ ప్రాబ్లమ్ రిఫ్రాక్టివ్ ఎర్రర్ అండి, సైట్. మయోపియానో, హైపర్మెట్రోపియానో సైటే. బట్ మన శ్రీకాకుళంకు ఉండే ఎక్స్ట్రా ప్రాబ్లం ఏంటంటే, దాంతో యంగర్ పిల్లలకి, చిన్న పిల్లలకి సైట్ వచ్చింది అనుకోండి, పేరెంట్స్ ఫస్ట్ నమ్మరు. సైట్ ఉందంటే దాన్ని ఫస్ట్ నమ్మరు. ఫస్ట్ డిటెక్ట్ చేసిన డాక్టర్కి అయితే వాళ్ళకి డౌటే ఉంటది, మళ్ళీ ఇంకొకరికి చూపించేదాకా నమ్మరు. నమ్మినా వాళ్ళకి వాడించరు. ఇప్పటి నుంచి గ్లాసెస్ వాడితే అలవాటు అయిపోతాయి, ఇప్పటి నుంచి వాడితే సైట్ అలా పెరిగిపోతుంది, లేదంటే ఇప్పటి నుంచి వాడితే మా పిల్లోడికి అద్దాలు లేకపోతే కనిపించవు అంటే, వాళ్ళకి ఎలా ఉంటదంటే గ్లాసెస్ పెట్టుకోక ముందు వాడు ఆ చైల్డ్ చాలా కష్టపడి చూసేస్తాడు ఎలాగో ఒకలాగా, కళ్ళు స్ట్రెయిన్ అవుతున్నా ఎలాగో ఒకలాగా. గ్లాసెస్ పెట్టాక మనకు ఆ కంఫర్ట్ అలవాటు అయ్యాక గ్లాస్ తీస్తే మన కన్ను మళ్ళీ అలా కష్టపడటానికి ట్రై చేయదు. సో వాళ్ళ దాన్ని ఎలా పర్సీవ్ చేస్తారు, ముందు కనిపించేది గ్లాసెస్ పెట్టినప్పటి నుంచే విజన్ తగ్గింది. యాక్చువల్లీ గ్లాసెస్ పెట్టాక విజన్ తగ్గదండి, పెరుగుతుంది. అది చెప్పలేకపోతున్నాం ఇంకా పేషెంట్స్. అండ్ అనుష గారు, దీంట్లో ఒక విషయం కూడా ఉంది ఏంటంటే, బేసిక్ గా చాలా వరకు అబ్జర్వ్ చేసేది, వన్స్ గ్లాసెస్ అలవాటు చేస్తే ఐకి ఇంకా లైఫ్ టైం రెగ్యులర్ గా యూజ్ చేయాలని చాలా మంది పేరెంట్స్ కానీ ఎయిదర్ పెద్దవాళ్ళు కూడా మనకి లెన్స్ వచ్చినా గ్లాసెస్ వచ్చినా కూడా అవాయిడ్ చేస్తారు చాలా డేస్. మోస్ట్లీ వాళ్ళకి అయినంత వరకు పెట్టుకోకుండా మేనేజ్ చేయడానికి అవాయిడ్ చేస్తారు. బట్ ఆబ్వియస్లీ సైమల్టైజ్ గా దీని వల్ల సైట్ పెరిగే ఛాన్సెస్ ఉంటది. అదే అంటున్నా, ఈ చిన్న పిల్లల్లో అయితే పెట్టకపోవడం ఉంటది. ఈ స్కూల్ గోయింగ్ పిల్లలు ఉంటారు, అదే కాలేజ్ గోయింగ్ పిల్లలు ఉంటారు. ఈ కాలేజ్ గోయింగ్ పిల్లలకి కొంతమందికి సైట్ లేని వాళ్ళకేమో స్టైల్ కోసం గ్లాసెస్ కావాలని వస్తారు, సైట్ వచ్చినప్పుడు పెట్టుకోమంటే పెట్టుకోరు. ఇప్పుడు ఈ అడల్ట్స్, ఈ లేడీస్ కి ఎస్పెషలీ మన డిస్ట్రిక్ట్ లో సైట్ ఉంది అని ఒక 40 ఏళ్ళ ఆవిడకి చెప్తే అమ్మో సిగ్గు, ఊర్లో మమ్మల్ని ఎక్కిరిస్తారు, ఊర్లో మమ్మల్ని బయటకు వెళ్తే పోజ్ కొడుతున్నాం అంటారు గ్లాసెస్ పెట్టుకో. ఇది నేను ఈ డిస్ట్రిక్ట్ కి వచ్చిన తర్వాతే చూస్తున్నానండి. అంటే చెన్నైలో, గుంటూరులో నేను ఎక్కడెక్కడైతే చేశానో అక్కడెక్కడ నేను ఇది చూడలా. మన డిస్ట్రిక్ట్ లోనే అద్దాలా మాకొద్దు, మేము పెట్టుకోం. అండ్ అదే మోస్ట్ కామన్ ప్రాబ్లం కూడా. ఇఫ్ నిజంగానే మనకి సైట్ ఉండి
మనం స్పెట్స్ పెట్టుకోకుండా ప్రాపర్ కేర్ తీసుకోకపోతే మనం ఐని ఎంత స్ట్రెస్ చేసినట్టుగా అది దేనికి రీజన్ అవుతుంది డెఫినెట్ గా స్ట్రెస్ చేస్తాం. ఇప్పుడు మనకి సైట్ ఉంది, మనకు తెలియలేదు. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేస్తారా, కొంతమంది ఇలా చూస్తూ ఉంటారు. ఎందుకు చూస్తారు? పిన్ హోల్ ఎఫెక్ట్ ఇచ్చామంటే, అంటే ఇలా చూస్తే కనపడని ఆబ్జెక్ట్ పిన్ హోల్ చేస్తే, అంటే ఐబాల్ ని చిన్నది చేస్తే, అంటే ఐని స్క్వీజ్ చేస్తే మనకి క్లారిటీ వస్తుంది. సో ఆ పిన్ హోల్ ఎఫెక్ట్ కోసం స్క్వీజ్ చేస్తారు. అది సైట్ ఉన్న వాళ్ళు చేసేది. అది కంటిన్యూస్ గా వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. గ్లాసెస్ పెట్టుకోరు కానీ ఇలా చూస్తూ ఉంటారు. డౌన్ ద లైన్ దానివల్ల కన్ను కంటి చుట్టూ ఉండే మజిల్స్, లిడ్ లో ఉండే మజిల్స్ అన్ని స్ట్రెయిన్ అవుతూనే ఉంటాయి. కానీ వాళ్ళు దాన్ని చూస్ చేసుకుంటారు గ్లాసెస్ పెట్టుకో. బట్ మన బాడీలో వచ్చేటటువంటి అదర్ హెల్త్ ఇష్యూస్ కి ఏమైనా ట్రిగర్ అవుతుందా? అలా ఉండదండి. సైట్ కి మనం గ్లాసెస్ పెట్టుకోలేదంటే మాక్సిమం మనకు అయ్యేది సైట్ పెరగటం ఆర్ మన ఐ స్ట్రెయిన్ అవటం, అంతేకాని మిగతా బాడీలో మనకేం ఒకవేళ కళ్ళ చూపు కంప్లీట్ గా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఉంటాయి. ఎవరికి? చిన్న పిల్లల్లో, అంటే ఇప్పుడు 3 years 4 years పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సైట్ ఉంది, మనం తెలుసో తెలియకో వాళ్ళ గ్లాసెస్ వాడించట్లేదు. వాళ్ళు ఒక 10 years 12 years వచ్చినప్పుడు అస్సలు సరిగ్గా చూడట్లేదు అని అప్పుడు మన దగ్గరికి తెస్తే మనం గ్లాసెస్ ఇచ్చినా వాళ్ళకి కనిపించదు, పర్మనెంట్ విజన్ లాసే వస్తుంది. బికాస్ దాన్ని ఆంబ్లియోపియా అనే ఒక కండిషన్ అంటాం. 3 నుంచి 10 to 13 years వరకే బ్రెయిన్ నుంచి కంటికి వైరింగ్ అసోసియేషన్స్ అండ్ వైరింగ్స్ ఉంటాయి. ఆ అసోసియేషన్ మెమరీ పోతుంది బ్రెయిన్ కి. సో మనం గ్లాసెస్ పెట్టినా ఇప్పుడు ఆ చైల్డ్ కి కనిపించదు. అది పర్మనెంట్ విజన్ లాస్ కింద కన్సిడర్ చేయాలి ఆంబ్లియోపియాని. సో రైట్ టైంలో మనం పిల్లలకి గ్లాసెస్ వాడించకపోతే అంటే మనం ఏ అజంప్షన్ తో గ్లాసెస్ వాళ్ళకి ఇవ్వట్లేదో మనం అది యాక్చువల్ గా చేస్తున్నాం. వాళ్ళకి సైట్ పెరిగిపోతుంది ముందు నుంచి వాడిస్తే అని మనం గ్లాసెస్ ఇవ్వకపోతే తర్వాత మీరు గ్లాసెస్ ఇద్దాం అనుకునే టైంకి తన కన్ను చూడలేదు అది. సో బేసిక్ గా ఒకప్పుడైతే మనం లైక్ ఇప్పుడు కూడా చాలా మంది మన పేరెంట్స్ కానీ పెద్దవాళ్ళు కానీ చెప్తారు, మా వయసులో లేదా మా తాతల కాలంలో మాకు 60 ఏళ్ళు వచ్చేంత వరకు కళ్ళజోడు వచ్చేది కాదు అని. సో నిజంగానే సైట్ రావాలి అంటే ఈ ఏజ్ అని స్పెసిఫిక్ గా ఉంటుందా? ఇప్పుడు మనం చిన్నపిల్లల్లో కూడా ఎక్కువ చూస్తున్నాం, మీరు చెప్పినట్టుగా 3-4 years పిల్లల్లో కూడా చూస్తున్నాం కదా. సో ఎందుకు ఇట్లాంటి చేంజెస్? మనకి డైనమిక్ షిఫ్ట్ ఉంది కదండి. మీరు చెప్పే ఇప్పుడు 78 years మన నాయనమ్మలో అమ్మమ్మలో వాళ్ళప్పుడు వాళ్ళు ఏం గ్యాడ్జెట్ చూస్తున్నారు? వాళ్ళ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండేది. వాళ్ళకి వైటమిన్ డి, ప్రాపర్ వైటమిన్ డి ఎక్స్పోజర్ ఉండేది. ఎండలో తిరిగే వాళ్ళు, మనం ఎండ ఎక్కడ చూస్తున్నాం? ప్లస్ విపరీతమైన స్క్రీన్ టైం ఉంటుంది మనకి. వాళ్ళకి టీవీ రోజులో 1 గంట చూస్తే ఎక్కువ అప్పట్లో. ప్లస్ మన పేరెంట్స్కి వచ్చేసరికి కాస్త టీవీ, కాస్త మొబైల్, కాస్త ఇండోర్ ఉన్నారు. వాళ్ళ తర్వాత జనరేషన్ మన పిల్లల జనరేషన్కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ అవుతున్నాయి ఈ సైట్ రావటం. కానీ అవి మన షిఫ్ట్ ఇన్ అవర్ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్లే. అంటే ఎక్కువ టైం మొబైల్ కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేయడం వలన కళ్ళపై ఎలాంటి ప్రభావం పడుతుంది? మనం ఎక్కువసేపు మొబైల్స్ స్క్రీన్స్, డిజిటల్ స్క్రీన్స్, మనం ఎక్కువ గ్యాడ్జెట్స్ చూస్తున్నప్పుడు మన కంటి మీద పడే మాక్సిమం ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది? ఆ బ్లూ లైట్ కాస్త మన ఐని మెలటోనిన్ నైట్ టైం ఎక్కువ మన మొబైల్స్ కానీ స్క్రీన్స్ కానీ చూస్తే ఆ బ్లూ లైట్ మన మెలటోనిన్ తగ్గిస్తుంది. ఆ మెలటోనిన్ అనే హార్మోన్ మనకి స్లీప్ కి అవసరమైన హార్మోన్. సో మనం ఏం చేస్తాం? నిద్ర వచ్చేదాకా ఫోన్ చూద్దామని చూస్తాం. యాక్చువల్లీ మనం ఫోన్ చూస్తే రోజుకి మనం పడుకునే ముందు ఫోన్ చూసే టైం పెరుగుతుంది, మన స్లీప్ టైం తగ్గిపోతూ ఉంటుంది. బికాస్ ఆ క్వాలిటీ స్లీప్ ఇచ్చే మెలటోనిన్ అనే హార్మోన్ తగ్గిపోతుంది మనం ఆ బ్లూ లైట్ ఎక్స్పోజర్ స్లీప్ ముందు చూడటం వల్ల. అందుకే నైట్ టైం ఫోన్ పడుకునే ఒక 1 hour ముందు ఆపమని చెప్తున్నాం ఇప్పుడు యాక్చువల్లీ. సో నైట్ టైం మీరు ఫోన్ ఆపమంటున్నారు. యాక్చువల్లీ ఫోన్ చూడడమే ఒక తప్పు అయితే చాలా మంది చేసేది బ్రైట్నెస్ తగ్గించి చూడడం అండ్ లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి చాలా ఐని స్ట్రెస్ చేస్తూ చూడడం. సో దీని వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం? నైట్ టైం ఫోన్ చూడటం, బ్రైట్నెస్ తగ్గించేసి ఫోన్ చూడటం అండ్ డిమ్ లైట్స్ లో ఫోన్ చూడటం వల్ల ఒక సీరియస్ కన్సర్న్ అయితే గ్లాకోమా. అలా డిమ్ లైట్స్ లో కాన్స్టెంట్ గా చూసేటప్పుడు మన ప్యూపిల్ ఒక మిడ్ సైజ్ లో ఉంటది. మామూలుగా మన ప్యూపిల్ చిన్నగా ఉంటది, నల్ల పాప అంటాం కదా, అది చిన్నగా ఉంటది. మనం డిమ్ లైట్ లో ఉన్నప్పుడు అది కొంచెం పెద్దదవుతుంది. గ్లాకోమాలో 2 వేరియంట్స్ ఉంటాయి.
యాంగిల్ క్లోజర్ ఉంటుంది, ఓపెన్ యాంగిల్ ఉంటుంది. ఓపెన్ యాంగిల్ వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ క్లోజ్డ్ యాంగిల్ అంటాం దాన్ని. వాళ్ళకి ఈ డిమ్ లైట్ లో కాన్స్టెంట్ గా చూడటం వల్ల అటాక్ వస్తుంది, గ్లకోమా అటాక్ అవుతుంది. అది దట్స్ అన్ ఎమర్జెన్సీ. కన్ను విజన్ తగ్గిపోద్ది, సివియర్ పెయిన్ వస్తుంది, వాళ్ళకి వామిటింగ్స్ వచ్చేస్తాయి, ఈ ఐ స్వెల్లింగ్ వస్తుంది. సో దట్ ఈస్ ద మోస్ట్ డ్రెడ్ఫుల్ ఎమర్జెన్సీ డిమ్ లైట్ లో అవాయిడ్ చేయాల్సిన రీజన్. రెండోది, ఇంకొక డిమ్ లైట్ అవాయిడ్ చేయడానికి రీజన్ ఐ స్ట్రెయిన్ అవుతాయండి, ఖచ్చితంగా స్ట్రెయిన్ అవుతాయి. సో ఇవందరికి బేసిక్ గా ఒకేలా ఉంటాయా లేకపోతే లేదు, మారుతుంటాయా? ఈ యాంగిల్ క్లోజర్ అనేది మన ఐ స్ట్రక్చర్ లో లెన్స్ కి, కార్నియాకి, ఐరిస్ కి, మన ఐలో ఉండే స్ట్రక్చర్స్ మధ్యలో గ్యాప్ అంటాం ఆ యాంగిల్. అది కొంతమందికి నేరోగా పుడతారు, మన శ్రీకాకుళంలో అది కొంచెం ఎక్కువ ఉంటది. సో ఆ యాంగిల్ నేరో ఉన్న వాళ్ళకి ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే, దీన్ని మనం తెలుసుకోవచ్చు ముందు. రెగ్యులర్ ఐ చెకప్స్ అందుకే చెప్తాం. ఓకే, రీసెంట్ గా యూత్ లో గానీ చిన్న పిల్లల్లో గానీ ఎక్కువ మీరు చూస్తున్నటువంటి ఐ ప్రాబ్లమ్స్ ఏంటి? యూత్ లో ఇప్పుడు మనం చూస్తున్న ఐ ప్రాబ్లం, చిన్న పిల్లల్లో అంటే ఏజ్ వైజ్ మనం వస్తే చిన్న పిల్లల్లో చూసేది సైట్. విపరీతమైన గ్యాడ్జెట్స్. పిల్లలకైతే తినాలి అంటే ఫోన్ కావాలి, ఫోన్ లేకుండా అసలు తినట్లేదు. అంటే 1 year old తినట్లేదు, 10 year old తినట్లేదు. సో అది మెయిన్ ప్రాబ్లం. దానివల్ల ఖచ్చితంగా సైట్ వస్తుందండి. అంటే వాళ్ళకి ఒక 15-20 years కి రావాల్సింది ప్రాబబ్లీ ముందే వస్తుంది. చిన్న పిల్లల్లో మనం చూసేది కాస్త ఇప్పుడు ఈ స్కూల్ గోయింగ్ 10th standard, ఇంటర్ ఈ పిల్లలకైతే రెగ్యులర్ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కమ్ డ్రై ఐస్ ఎక్కువ వస్తున్నాయి. ఇన్ ఇయర్స్ ఆఫ్ స్క్రీన్ ఎక్స్పోజర్ కి వాళ్ళకి బై ద టైం వాళ్ళు కాలేజ్ గోయింగ్ వచ్చేసరికి వాళ్ళకి డ్రై ఐస్ వస్తున్నాయి. సో లైక్ యూత్ కానీ, అంటే చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఐ ఇష్యూలో? ఫోన్ మనం చూసేటప్పుడు బ్లింక్ చేయటం మర్చిపోతాం, ఏ స్క్రీన్ చూస్తున్నప్పుడైనా, బీట్ మొబైల్, బీట్ ల్యాప్టాప్ ఆర్ టీవీ. సో మనం కాన్షియస్ గా బ్లింక్ చేయటం నేర్చుకోవాలి. నెంబర్ 1 బ్లింక్ చేయటం. అంటే మనం స్క్రీన్ చూసేటప్పుడు బ్లింక్ చేయటం మనం చేస్తే 50% ప్రాబ్లమ్స్ మనం తగ్గించుకోగలం. మనం చూస్తున్న స్క్రీన్ చూస్తున్నా మనం బ్లింక్ చేయాలి, కానీ అది అంత ఈజీ కాదండి. మనం కంటెంట్ కి అట్రాక్ట్ అయ్యి చూస్తాం కదా, మనం బ్లింక్ చేయట్లేదని మనకు తెలియదు. సో గ్యాడ్జెట్ తో కాస్త డిటాచ్ అయ్యి మనం కాన్షియస్ గా బ్లింక్ చేయటం నేర్చుకోవాలి. రెండోది 20-20-20 రూల్ పాటించాలి. మూడోది ఎంత అవాయిడ్ చేయగలిగితే అంత ఆ కాన్షియస్ స్క్రీన్ గేజింగ్ చూడాలి, కానీ మైండ్లెస్ గా, అంటే ఏం చూస్తున్నామో తెలియకుండా ఆటో పైలట్ మోడ్ లో నెక్స్ట్ రీల్, నెక్స్ట్ షాట్, అది మానాలి. అంటే అవసరం బట్టి చూడాలి, బట్ అన్నెసరీగా ఎక్కువ టైం స్పెండ్ హుక్ అవ్వకూడదు, గ్యాడ్జెట్స్ కి హుక్ అవ్వకూడదు. అసలు యాక్చువల్లీ కళ్ళ విషయంలో 20-20-20 రూల్ అని చెప్తున్నారు. అసలు ఏంటి 20-20-20 రూల్? మాలాంటి వాళ్ళకి అర్థం కాదు. సో 20-20-20 రూల్ అంటే 20 minutes గానీ మనం స్క్రీన్ చూస్తే ఒక 20 seconds అవే ఫ్రమ్ ద స్క్రీన్, 20 feet అవే చూడాలి. అంటే ఇప్పుడు మనం మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ ఒక 20 minutes చూస్తే ఒక 20 seconds అవే ఫ్రమ్ ద స్క్రీన్, ఒక 20 feet అవే అలా అయినా చూడొచ్చు, లేదంటే కళ్ళైనా మూయొచ్చు. 20 అప్పుడు మన ఐకి కావాల్సిన రెస్ట్ ఈ 20 seconds లో దొరుకుతుంది. అగైన్ వీ కెన్ రీబూట్. ఇది కూడా చాలా హెల్ప్ చేస్తుంది ఆ ఐ స్ట్రెయిన్ నుంచి తగ్గించడానికి, ఆ కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ ఆర్ డిజిటల్ ఐ స్ట్రెయిన్ నుంచి తగ్గిస్తుంది. సో ఎక్కువ ఎవరైతే సిస్టమ్స్ ముందు కానీ ఖచ్చితంగా సాఫ్ట్వేర్ కొన్ని జాబ్స్ తప్పదు, అట్లాంటి వాళ్ళు 20-20-20 రూల్ పాటించాలి అంటారు. రీసెంట్ గా చూస్తుంది ఏంటి అంటే ఐలో కూడా టాటూ వేసుకోవాలి. అసలు ఐ అనేది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా, ఇట్లా మనం టచ్ చేయాలి అంటేనే టకటక కన్నీళ్ళు వచ్చేస్తాయి, భయపడతాము. అలాంటిది ఐలో టాటూ అనేది అది కూడా ఒక సర్జికల్ ప్రొసీజర్. అంత నాన్ సెన్స్ ట్రెండ్స్ ఎందుకు వస్తున్నాయో మరి నాకైతే తెలియదండి. అది వన్ ఆఫ్ ద నాన్ సెన్స్ ట్రెండ్ దట్ ఇప్పుడు నేను రీసెంట్ గా ఎవరో నాకు పంపించారు. యాక్చువల్లీ అది అస్సలు చేయకూడదు. ఒక ఐ డాక్టర్ గా మీరు చెప్పండి, దీన్ని అసలు సజెస్ట్ ఎవరు వేసుకునే వాళ్ళని నేను క్వశ్చన్ చేయట్లా. నిజంగా ఆ టాటూ వేస్తున్నది ఆఫ్థల్మాలజిస్ట్ కాదేమో అనుకుంటున్నాను. వాళ్ళు నిజంగా ఇఫ్ దే ఆర్ ట్రైన్డ్ ఐ స్పెషలిస్ట్ చేయరు అది, బికాస్ దట్ హ్యాస్ టు బి ఎ సర్జికల్ ప్రొసీజర్. ఎవరికి ఒక సర్జికల్ ప్రొసీజర్ అన్వాంటెడ్ గా చెయ్యం మేము. కుదిరినంత వరకు నాన్ ఇంటర్వెన్షనల్ గా వెళ్ళటానికి చూస్తాం, బికాస్ ఐ అంత సెన్సిటివ్ ఆర్గాన్ కాబట్టి. ఎందుకంటే ఒక ఐ ఇన్ఫెక్షన్ ని ట్రీట్ చేయటం క్యాజువల్ కాదు. ఇప్పుడు మనం ఒక ఫారెన్ బాడీ, టాటూ ఇస్ అ ఫారెన్ మెటీరియల్,
ఆ మెటీరియల్ ని కంటి మీద నేను చూసా, ఇలా వైట్ పోర్షన్ స్క్లీరా మీద పెడుతున్నారు. అది అలా ఎవరు చేస్తున్నారు అన్నది నాకు తెలియదు, బట్ దట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్. Yeah. ఇఫ్ అంటే మీరు ఇప్పుడు దానిలో ఒక టాటూ ఉంటది. ఫ్యూచర్‌లో ఇప్పుడు మనకి స్కిన్ మీద వస్తేనే పడకపోతే ర్యాషెస్ రావడం గాని అదే అట్లా కదా వస్తాయి. అట్లాంటిది ఐలో గూడా ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ వస్తాయి ఉన్నాయా? వస్తాయి. అలా మనం టాటూస్ వేయించుకుంటే, ఐ టాటూలు వేయించుకుంటే ఇన్ఫెక్షన్ రావచ్చు, ఆ ఆ మెటీరియల్ కి ఎలర్జీ రావచ్చు. 3 లాక్స్ 4 లాక్స్ ఇచ్చి మరి ఏయించుకున్నారు. అది నాన్ సెన్స్ ట్రెండ్ అది Yeah. మాత్రం. సో ఐ విషయంలో చాలా మిత్స్ ఉంటాయి మనకి బేసిక్‌గా. సో కొన్ని మిత్స్ మనం మాట్లాడుకుందాం. సో ఎక్కువ కలద్దాలు యూజ్ చేస్తే అదే కంటి చూపు అనేది పోతుంది లేదా తగ్గిపోతుంది అనేది మిత్ అండి, చాలా పెద్ద మిత్. ఓకే. గ్లాసెస్ కి ప్రాపర్ రిఫ్రాక్టివ్ ఎర్రర్. ఇన్ఫాక్ట్ మేమేం చెప్తాము, ఎవ్రీ ఇయర్ ఎందుకు చెక్ చేయించుకోమని చెప్తామంటే, కరెక్ట్ సైట్, మీకు సైట్ పెరగచ్చు తగ్గొచ్చు కదా, తగ్గే ఛాన్సెస్ తక్కువ ఉన్నా పెరగచ్చు. సో మనం ఎప్పుడు కరెక్ట్ పవరే వాడమని చెప్తాం. సో దట్స్ వెరీ బిగ్ మిత్. సో చీకట్లో ఫోన్ చూసినా లేకపోతే స్క్రీన్ చూస్తే కళ్ళు పాడైతాయా? అదే ఇప్పుడు ఇలా గ్లాకోమా ఇది fact. వీళ్ళు ఇది ఇట్స్ పార్షియల్లీ ఫ్యాక్ట్. బికాస్ వాళ్ళకి ఒకవేళ నారో యాంగిల్స్ ఉంటే 100% వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. పార్షియలీ ఫ్యాక్ట్. ఇంకొకటి ఏంటి అంటే ఈ క్వశ్చన్ చాలా ఫన్నీగా ఉండొచ్చు, బట్ చాలా ఎక్కువ వింటాం. కళ్ళల్లో కన్నీళ్ళు వస్తే కళ్ళు బాగా క్లియర్ అవుతాయి. చాలా మంది ఏడ్చినా కూడా చాలా ఫన్నీగా ఏడిస్తే కళ్ళు క్లియర్ అవుతాయిలే అని చెప్పి అంటారు, చిన్న పిల్లలకి అంటారు. Yeah. యాక్చువల్లీ మా నాన్నమ్మ మా పిల్లలు ఏడిస్తే ఏడవనిలే కాసేపు మంచిదే ఏడుపు అంటారు. కంటికి ఏడుపు ఏం మంచిది కాదండి. దట్స్ మిత్, వెరీ బిగ్ మిత్. నిజంగానే కన్నీళ్ళు వస్తే కళ్ళల్లో ఉండే డస్ట్ అంతా క్లియర్ అవుతుందా? అలా అయితే ఇంక మేమందరం ఇన్ని సంవత్సరాలు చదవటం వేస్ట్ కదా. దట్స్ వెరీ బిగ్ మిత్. సో కొన్ని సీరియస్ క్వశ్చన్స్ అడుగుతాను. అసలు కాట్రాక్ట్ అంటే ఏంటి? అది అసలు ఎప్పుడు వస్తుంది? క్యాట్రాక్ట్ అంటే శుక్లాలు అంటాం తెలుగులో. అది డిఫరెంట్ ఏజెస్ లో వస్తుందండి. బట్ ఏజ్ రిలేటెడ్ సెనైల్ క్యాట్రాక్ట్, రెగ్యులర్ క్యాట్రాక్ట్ అయితే మన కంట్లో క్రిస్టలైన్ లెన్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనం విజన్ చూడటానికి మనకి బయట ఉండే కార్నియా, లోపల ఉండే లెన్స్ అండ్ వెనకాల ఉండే రెటినా, ఈ 3 ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ మనకి విజన్ ఇవ్వడానికి. అందులో లెన్స్ మనకి నార్మల్ గా దేవుడు ఇచ్చింది క్రిస్టలైన్ లెన్స్. అది విత్ ఏజ్ అలా అలా వేర్ అండ్ టేర్ తో, దట్స్ ఏజింగ్ ప్రాసెస్. వేర్ అండ్ టేర్ తో పోను ఆ లెన్స్ ఆక్సిడైజ్ అవుతూ ఇట్ గెట్స్ ఒపాసిఫైడ్ అనమాట. అంటే ఒక గ్లాస్ మనం వాడుతున్నాం అనుకోండి రోజు, అది ఎలాగా మబ్బు పట్టినట్టు అవుతుంది కదా, అట్లా ఆ లెన్స్ అలా ఒపాసిఫై అవుతుంది. దాన్ని క్యాట్రాక్ట్ అంటాం. పేషెంట్ కి ఆఫ్టర్ అ సర్టెన్ పాయింట్ విజన్ లాస్ ఉంటుంది. మనం ఆ క్రిస్టలైన్ లెన్స్ ఏదైతే క్యాట్రాక్టస్ లెన్స్ ఉందో దాన్ని తీసేసి దానికి మనం పవర్ క్యాలిక్యులేట్ చేసి ఇంట్రాక్యులర్ లెన్స్, అదే లెన్స్ అంటాం, మనం ఆ లెన్స్ పెట్టి సర్జరీ చేస్తాం. దట్స్ అ క్యాట్రాక్ట్. సో గ్లోకోమాను సైలెంట్ విజన్ ఆఫ్ థీఫ్ అని ఎందుకు అంటాము? అసలు మాకు అందరికి అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్పండి. గ్లాకోమాని సైలెంట్ థీఫ్ ఆఫ్ విజన్ అంటాం. ఎందుకంటే గ్లాకోమా ఉందని పేషెంట్ కి తెలీదు. ఆ రెగ్యులర్ ఐ స్క్రీనింగ్స్ చేస్తేనే తెలుస్తుంది. గ్లాకోమా ఒక 70 to 80% ఆఫ్ విజన్ లాస్ అయిపోయినా కూడా పేషెంట్ విల్ నాట్ నో దట్ హీ హ్యాస్ విజన్ లాస్. బికాస్ పేషెంట్ కి సెంట్రల్ విజన్ ప్రిజర్వ్ అవుతుంది, ఈ పెరిఫరల్ విజనే పోతుంది. సో పేషెంట్ కి ఫీల్డ్ నారో అయిపోతుంది. వాళ్ళు గనక కొంచెం ఇన్నసెంట్, నాన్ అవేర్, నాన్ ఎడ్యుకేటెడ్ అనుకోండి, వాళ్ళకి పెరిఫరల్ విజన్ తో పని లేదు కదా. ఇంట్లోనే ఒక హౌస్ వైఫ్ ఉన్నారు, ఆవిడకి నాన్ ఎడ్యుకేటెడ్, ఆవిడ ఒక 50-60 years ఓల్డ్ అనుకుంటే, ఆవిడకి ఏంటి, టీవీ కనిపించాలి, వంట కనిపించాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళ హస్బెండ్ చూసుకోవాలి. ఆవిడకి పెరిఫరల్ విజన్ తో పెద్దగా పని ఉండదు. ఆవిడకి సైట్ పెరిఫరల్ విజన్ పోయిందన్న విషయం ఆవిడ తెలుసుకోలేరు అన్లెస్ సెంట్రల్ విజన్ కూడా ఎఫెక్ట్ అయ్యేంత వరకు. సో దిస్ ఇస్ అ వెరీ లాంగ్ ప్రాసెస్. కొన్ని ఇయర్స్ పడుతుంది పెరిఫరల్ విజన్ నుంచి సెంట్రల్ విజన్ పోవడానికి. సో మనం రెగ్యులర్ ఐ స్క్రీనింగ్స్ చేయించుకుంటే అప్పుడు మనకి విజన్ ఆవిడకి గ్లాకోమా ఉందని మనకు తెలుస్తుంది. సో తెలుసుకోలేకపోతే డెఫినెట్లీ దట్స్ అ సైలెంట్ థీఫ్. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ విజన్ పోతుంది. సో నార్మల్ పీపుల్ కంటే ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు విజన్ విషయంలో, ఎస్పెషల్లీ ఐ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తా ఉంటారు. ఎందుకని? అదే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి గ్లాకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ పేషెంట్స్ కంటే డయాబెటిక్ పేషెంట్స్ కి గ్లాకోమా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలాగే డయాబెటిక్ పేషెంట్స్ కి క్యాట్రాక్ట్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఫాస్ట్ గా ఉంటాయి. అంటే నాన్ డయాబెటిక్ కి 60 years కి క్యాట్రాక్ట్ వస్తే
డయాబెటిక్కి క్యాట్రాక్ట్ రావడానికి 40-45కి వచ్చిన ఆశ్చర్యపోకర్లేదు, వాళ్ళ షుగర్స్ కంట్రోల్లో లేకపోతే. అండ్ డయాబెటిక్ రెటినోపతి ద మోస్ట్ టాక్డ్ అబౌట్ ప్రాబ్లం. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వాళ్ళ రెటినాలో బ్లీడింగ్ స్పాట్స్ ఉంటాయి, లీకేజెస్ ఉంటాయి, బ్లీడింగ్ ఉంటుంది, కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఉంటాయి. ఇలా ఇవన్నీ ప్రాబ్లమ్స్తో వాళ్ళ విజన్ తగ్గిపోతుంది. సో డయాబెటిక్ రెటినోపతికే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయించుకోమని చెప్తూ ఉంటాం. 100% డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఐ చెకప్స్ ఆర్ మ్యాండేటరీ. ఎక్కువ ఈ మధ్య కాలంలో రీసెంట్గా ఎక్కువ చిన్నపిల్లల్లో ఈ విజన్ కోసం ఎక్కువ సమస్యలు చూస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం కొంచెం మాట్లాడుకుందాం. సో అసలు చిన్న ఏజ్లోనే విజన్ లాస్ అవుతున్నారు, లేదంటే ఈ ఐ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలి, లేదా వాళ్ళకి ప్రాబ్లం ఉందని పేరెంట్స్ ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి? నంబర్ 1, మీ పిల్లలు ఎంత డిస్టెన్స్ నుంచి టీవీ చూస్తున్నారో చూడాలి. పీటీఎంస్లో పేరెంట్ టీచర్ మీటింగ్స్లో టీచర్స్ని అడగాలి, హౌ ఆర్ దేర్ పర్ఫార్మింగ్ ఇన్ ద స్కూల్. చాలా మంది పిల్లలు నేను ఇప్పుడు చూస్తాను, వాళ్ళ పక్కన ఫ్రెండ్ వాళ్ళ నోట్స్ చూసి రాసేసుకుంటారు. వాళ్ళకి బోర్డు కనిపించదని టీచర్కి చెప్పరు, ఇంట్లో చెప్పరు. సో యూ హ్యావ్ టు ఇన్క్వైర్, బాగానే చూస్తున్నారా. మనం ఎప్పుడు గ్రేడ్స్ మీదే కాకుండా వాళ్ళ స్కూల్ బిహేవియర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ హోంవర్క్స్ ఏమైనా బాగా దగ్గరగా రాస్తున్నారా, బికాజ్ వాళ్ళకి ఎక్కడ ఫోకస్ ఉండదు సైట్ ఉంటే. సో బాగా దగ్గరగా ఏమైనా హోంవర్క్ చేస్తున్నారా, ఇవి మనం అబ్జర్వ్ చేయాలి. వీటిలో ఏమన్నా ఉన్నాయి అంటే వెంటనే ఒకసారి ఐ చెకప్ చేయించుకోవాలి. సో పిల్లలకి ఎంత మొబైల్స్ అవాయిడ్ చేయమన్నా అఫ్ కోర్స్ చేయరు. సో అసలు బేసిక్గా పిల్లలకి మొబైల్ టైమింగ్ అంటే ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు? ఎంతవరకు ప్రొవైడ్ చేయొచ్చు ఇస్ అ కాంట్రవర్షియల్ టాపిక్. బట్ లెస్ దాన్ 2 years అయితే 0. 2 years లోపు పిల్లలకి 0 స్క్రీన్ టైం, నథింగ్ ఎక్సెప్ట్ ఫర్ వీడియో కాల్స్. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాండ్ అవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా దూరం ఉన్నారంటే కాసేపు 5 minutes, బికాస్ దే షుడ్ రికగ్నైజ్ ఆ చైల్డ్ కొంచెం పెద్ద అయ్యే టైంకి వాళ్ళతో బాండ్ అవ్వాలి కాబట్టి కాసేపు వీడియో కాల్ తప్పక. దట్ క్యాన్ బి రికమెండెడ్ లెస్ దాన్ 2 years పిల్లలకి. 2 to 5 years పిల్లలకి 1 hour ఆఫ్ స్క్రీన్ టైం ఇవ్వచ్చు, 1 to 2 hours ఇవ్వచ్చు, బట్ కంటిన్యూస్గా కాదు. అంటే 2 hours స్క్రీన్ ఇమ్మన్నాం కదా అని ఈ రోజు నీ స్క్రీన్ టైం ఇది, స్కూల్ నుంచి వచ్చావు కదా ఒక 2 గంటలు టీవీ చూసి ఆపేయి, లేదంటే ఒక 2 గంటలు ఫోన్ చూసి ఆపేయి, అలా కాదు. వాళ్ళకి బ్రేక్స్లోనే ఇవ్వాలి. బికాజ్ వాళ్ళకి 20-20-20 రూల్ పాటించు అంటే వాళ్ళకి తెలియదు, లేదంటే వాళ్ళని బ్లింక్ చేయమంటే వాళ్ళకి అర్థం కాదు. సో కంటిన్యూస్ స్క్రీన్ టైం ఇవ్వకూడదు. డివైడెడ్ స్క్రీన్ టైం ఇవ్వచ్చు, ఒక 1 to 1.5, 2 hours. అబవ్ 5 years పిల్లలకి స్క్రీన్ లేకుండా వాళ్ళు చదువుకోవటం కూడా ఈ రోజుల్లో అవ్వట్లా. సో ఎడ్యుకేషనల్ స్క్రీన్ టైంని మనం ఎలాగా ఏం చేయలేము. ఎంటర్టైన్మెంటల్ స్క్రీన్ టైం అయితే మాత్రం వీ హ్యావ్ టు కో వాచ్ విత్ దెమ్. వాళ్ళకి ఒక 2 to 3 hours ఇవ్వచ్చు. అండ్ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆన్లైన్ క్లాసెస్. సో ఆఫ్టర్ కోవిడ్ చాలా వరకు ఓకే తగ్గాయి ఇప్పుడు, బట్ ఇప్పటికీ కూడా చాలా వరకు ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఎక్కువ రన్ అవుతా ఉన్నాయి. సో దీన్ని మనం ఎస్కేప్ చేయలేము. కానీ ఇలాంటి ఆన్లైన్ క్లాసెస్ ఎంకరేజ్ చేయడం వలన చైల్డ్కి సంబంధించిన ఐ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది? పడుతుందండి. ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ఐస్ చాలా స్ట్రెయిన్ అవుతున్నాయి. ప్రాపర్ అంటే ఐ వేర్ వాడమని చెప్తున్నాము. ఏమన్నా వాళ్ళకి డ్రై ఐస్ ఇలా ఉంటే వాళ్ళకి డ్రాప్స్ వేసుకోమని చెప్తున్నాము. అంటే రాను దెర్ ఇస్ అ షిఫ్ట్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ క్లాసెస్. బట్ ఏదైనా పిల్లలకైతే ఆ స్ట్రెయిన్ పడుతుంది. సో నవేడేస్ ఐ ట్రీట్మెంట్స్ లో చాలా వేరియేషన్స్ వచ్చేసాయి. సో ప్రతి ఒక్కరికి కూడా ఐ సర్జరీస్ అంటే లైక్ లేజర్ ట్రీట్మెంట్స్ యూజ్ అవుతాయా, లేకపోతే అసలు ఎవరు లేజర్ ట్రీట్మెంట్ వరకు వెళ్ళాలంటారు? లేజర్ ట్రీట్మెంట్ అంటే లే పర్సన్ కి ఎలా ఉంటుందంటే ఓన్లీ లేసిక్. లేజర్ అంటే బయట జనాలకి తెలిసింది ఓన్లీ లేసిక్కే. అంటే గ్లాసెస్ అక్కర్లేని సర్జరీ ఒక్కటే లేజర్తో చేస్తాం అనుకుంటారు. బట్ ఐలో ఆఫ్థాల్మాలజీ అనే మా స్పెషాలిటీలో లేజర్స్ చాలా ప్లేసెస్లో వాడతాం. మీ అందరికీ తెలిసిన లే ప్రొసీజర్ ఇస్ రిఫ్రాక్టివ్ ప్రొసీజర్. అంటే సైట్ ఉంది వాళ్ళకి, సైట్ అక్కర్లేని లేజర్ ప్రొసీజర్. దానికి పేషెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. వాళ్ళకి టోపోగ్రఫీ చేయాలి, ఫండస్ చూడాలి, రెటినా చూడాలి, వాళ్ళ సైట్ ఎలా ఉందో చూడాలి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. అవన్నీ ఓకే అనుకుంటేనే వాళ్ళకి కస్టమైజ్డ్ ప్రొసీజర్ ఉంటుంది. అంటే వీళ్ళు లేసిక్ ఓకే, వీళ్ళు పిఆర్కే చేయొచ్చు, వీళ్ళకి స్మైల్ చేయొచ్చు, వీళ్ళకి రిలాక్స్ చేయొచ్చు. ఇలా
వాళ్ళకి ఏం ప్రొసీజర్ చేయగలం అనేది క్యూరేట్ చేస్తాం. బాబా ఐ సర్జరీస్ లో ఇన్ని ఇన్ని ఉంటాయి. బట్ ఇవన్నీ బేసిక్ గా ఎవరికి తెలియదు. ఐస్ కొంచెం సైట్ ఉంది అంటే జస్ట్ రిమూవ్ చేస్తారు, అదే వెళ్ళిపోవాలి అనుకుంటాం. లేజర్ ట్రీట్మెంట్. యాక్చువల్లీ కాదు. ఎక్కువ మంది ఐ సర్జరీని ప్రిఫర్ చేస్తున్నారు. సో నవ్ డేస్ ఈ ఐ సర్జరీస్ అనేవి ఎంతవరకు సేఫ్ అని చెప్పుకోవచ్చు? 100% సేఫ్ అండి. ఇప్పుడు ఇన్ దిస్ మోడర్న్ ఎరా ఐ సర్జరీ ఇస్ 100% సేఫ్. కానీ మనం కొన్ని స్టాండర్డ్స్ యాజ్ అన్ ఐ సర్జన్ మనం కొన్ని స్టాండర్డ్స్ పాటించాలి. అండ్ పేషెంట్ కూడా పోస్ట్ ఆప్ కేర్ ప్రాపర్గా ఫాలో అవ్వాలి. మనం ఇచ్చిన రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలి. అలా అయితే ఐ సర్జరీ ఇస్ సేఫ్. కళ్ళ ఆరోగ్యం కోసం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏం చెప్తారు? సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అందరికీ తెలిసింది. ఎస్. అన్నిట్లకంటే అంతే. అంటే మనం ఎంత హెల్దీగా ఉన్నా కనిపించట్లేదు అంటే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. మనం దాన్ని క్యాజువల్ గా గ్రాంటెడ్ గానే తీసుకుంటాం బాగున్నంత వరకు. బట్ ఎంత బాగున్నా మనం బాగున్నాం అనే ఎక్స్పీరియన్స్ మనకి కళ్ళే ఇస్తాయి. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. ఓకే, రోజు చేయాల్సిన ఒక ఐ కేర్ టిప్. డోంట్ రబ్ యువర్ ఐ. చేయాల్సింది చెప్పను, చేయకూడదు చెప్తున్నాను. డోంట్ రబ్ యువర్ ఐ. అసలు ఐని రబ్ చేయకండి. ఏ ప్రాబ్లం ఉన్నా ఇఫ్ యూ కెన్ వెయిట్ యూ కెన్ వెయిట్, బట్ రబ్ చేయొద్దు. పీపుల్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంటి ఐ ఇష్యూలో? దాన్ని క్యాజువల్ గా తీసుకొని ఏదో ఒక డ్రాప్ వేయడం. జస్ట్ అన్ అదర్ డ్రాప్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ యూ. ఏదో ఒక డ్రాప్ వేయకండి. సో బేసిక్ గా చాలా మంది స్పెట్స్ తీసుకునేటప్పుడు అక్కడే చెక్ చేయించుకొని అక్కడే తీసేసుకుంటారు. ఇజ్ ఇట్ సేఫ్? యాక్చువల్లీ నాట్. అంటే అది డిస్క్రిమినేటివ్ గా చెప్పట్లేదు. గ్లాసెస్ ఇప్పుడు మీరు స్టైల్ కోసం గ్లాసెస్ కొందామని వెళ్ళినప్పుడు యూ కెన్ గో టు ఎనీ షాప్. మీరు క్యాజువల్ గా వెళ్ళి షాప్ చేయొచ్చు. దట్స్ నాట్ అట్ ఆల్ ఎ ప్రాబ్లం. కానీ మీకు ఒక ప్రాబ్లం ఉంది, సైట్ మయోపియానో హైపర్మెట్రోపియానో మీకు ఒక ప్రాబ్లం ఉంది, దాన్ని అడ్రస్ చేయటానికి ప్రొఫెషనల్స్ ఉన్నారు. అది మానేసి ఏ ఫ్రేమ్ తీసుకుందాం, ఇక్కడెక్కడో ఫ్రేమ్స్ బాగుంటాయి, అక్కడే ఐ టెస్టింగ్ కూడా అయిపోతుందని తీసుకుంటే ఎవ్రీ డే చూస్తాను నేను. సమ్ ఎక్స్ షాప్కి వెళ్ళాము, తీసేసుకున్నాము, ఇన్ని వేలు అయింది, ఇప్పుడు మాకు బాగాలేదు చూడండి. వాళ్ళైనా రేపు నేర్చుకుంటారా అని వెయిట్ చేస్తున్నాను మరి. ఓకే, సో యాజ్ ఏ డాక్టర్గా, ఐ డాక్టర్గా మీరు చెప్పండి. సో చాలా కేసెస్ చూసుంటారు, కొన్ని ఫన్నీ కేసెస్ కూడా మీ దగ్గరకు వస్తాయి. అంటే కొంచెం ఓవర్ థింకింగ్ లేదా ఎక్కువ ఎంతోసియస్ ఫీల్ అయ్యి అలాంటి కేసెస్ ఏమైనా ఉన్నాయా? ఈ ఇష్యూలో కూడా అలా ఫీల్ అవుతారా బేసిక్ గా? బోత్ సైడ్స్ ఉంటారండి. ఒకటి ఏంటంటే ఇల్లు కాలిపోతూ ఉన్నా నిమ్మలంగా ఉంటారు అస్సలు. రెండోది ఏంటంటే ఏం కాకపోయినా నాకు ఏదో అవుతుంది అనేది ఉంటుంది. ఈ రెండు ఉంటాయి. వాళ్ళని రియాష్యూర్ చేస్తూనే ఉండాలి, వీళ్ళని తట్టి లేపుతూనే ఉండాలి. అమ్మా నీకు అన్ను పోతుంది, నీకు అన్ను పోతుంది అని. సో అనుష గారు, అండ్ రీసెంట్ గా ఎక్కువ వింటుంది ఏంటి అంటే ఆర్ఓపి. అసలు ఈ ఆర్ఓపి అంటే ఏంటి? బేసిక్ గా కామన్ పీపుల్ కి తెలియదు. సో ఎవరైతే ఫేస్ చేస్తారో, ఎవరైతే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సో మీరేం చెప్తారు? ఆర్ఓపి అంటే రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అండి. అంటే నెలలు నిండకుండా పుట్టిన పిల్లలకి ఉండే ఐ ప్రాబ్లం అది. సో ఆ చైల్డ్ ఎలా అయిందంటే ఆ ప్రాబ్లం అసలు ప్రీటర్మ్ పిల్లలకే వస్తుంది ఆ ప్రాబ్లం. అంటే 40 వీక్స్ ఒక చైల్డ్ మదర్ ఊమ్లో ఉంటే 40 వీక్స్ ఉండకుండా ముందు పుట్టిన పిల్లల్ని ప్రీటర్మ్ ఆర్ ప్రీమెచ్యూర్ అంటాం. సో ఈ ప్రీమెచ్యూర్ పిల్లలు లంగ్స్ ఇంకా మెచ్యూర్ అవ్వలేదనో, ఫర్ ఎ లాట్ ఆఫ్ రీజన్స్ వాళ్ళకి ఎన్ఐసియు అడ్మిషన్ అవసరం పడుతుంది. వాళ్ళు డిశ్చార్జ్ అయ్యే టైంకి ఈ ప్రాబ్లం వస్తుంది. ఆ టైం కల్లా పేరెంట్స్ వెక్స్ అయిపోయి ఉంటారు, ఫినాన్షియలీ, ఎమోషనల్. అంటే ఒక చైల్డ్ మన ఇంట్లోకి వస్తున్నారు అంటే వాళ్ళు ఒక క్లౌడ్ 9లో ఉంటారు కదా. వచ్చిన బేబీ మనతో కాకుండా ఐసీయూలో ఉంటే ఐ కెన్ రియలీ అండర్స్టాండ్ ఆ పేరెంట్స్ తాలూకు పెయిన్. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అనే టైంకి ఈ ప్రాబ్లం వస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి చాలా డిఫికల్ట్ అవుతుంది టు కౌన్సిల్ ఆర్ ఎక్స్ప్లెయిన్. అమ్మా ఇంటికి మీరు తీసుకెళ్ళిపోయి ఇన్ని రోజులు మీరు ఈ ఎమోషనల్ గానో ఫినాన్షియల్ గానో బర్డన్ తీసుకున్నది చైల్డ్ రేపు అన్ని రకాలుగా బాగుండటానికి కదా. హెల్దీ చైల్డ్ అంటే ఐ కూడా బాగుండాలి, విజన్ ఉండాలి. ఆర్ఓపి ఎంత నొటోరియస్ కండిషన్ అంటే మనం రైట్ టైంలో ట్రీట్ చేయకపోతే 100% విజన్ లాస్ ఉంటుంది. అంటే అసలు నాన్ ఫర్గివింగ్ కండిషన్ అది. ఎట్టి పరిస్థితుల్లోనూ విజన్ ఉండదు. అలాంటి ఒక కండిషన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళకి అర్థం కావట్లా. రైట్ టైంలో మనం ట్రీట్ చేయకపోవటం వల్ల తర్వాత వాళ్ళు కొన్ని లక్షలు పెడతామన్నా విజన్ రాదు.
అంత ప్రాబ్లమాటిక్ కండిషన్ అది. సో, ఆర్ఓపీకి రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీకి ఎప్పుడు అంటే 28 డేస్, 21 డేస్ నుంచి స్క్రీనింగ్ చేస్తాం. అక్కడి నుంచి ఉంది అంటే ఆర్ఓపీని మనం అబ్జర్వ్ అన్నా చేయాలి. లేదంటే ట్రీట్ అన్నా చేయాలి. సో, ట్రీట్ చేయించుకుంటేనే చైల్డ్ మీకు తను హ్యాపీగా ఉంటాడు. మీరు హ్యాపీగా ఉంటారు. బికాజ్ ఏమీ తెలియని ఒక చైల్డ్ జస్ట్ బికాజ్ మనం పర్లేదులే అనో, మనం వెక్స్ అయిపోయామనో ట్రీట్మెంట్ చేయించకపోతే కంప్లీట్ విజన్ లాస్‌లోకి వెళ్ళిపోతారు చైల్డ్. సో, ఫ్యూచరే చీకటిగా అయిపోతుంది. కంప్లీట్‌గా. అనుష గారు బేసిక్‌గా ఈ న్యూ బోర్న్ బేబీస్ ఎవరైతే ఉంటారో పుట్టంగానే ఒక చైల్డ్ డాక్టర్ వచ్చి వాళ్ళని చెక్ చేస్తారు. అంతవరకు ఓకే. సో, ఈ ప్రాసెస్‌లో ఖచ్చితంగా ఐ డాక్టర్‌ని కూడా కన్సల్ట్ చేయాలి అంటారా? అందరికీ అవసరం లేదు. బట్ 36 వీక్స్ కంటే ముందు ఎర్లీగా పుట్టిన ప్రతి చైల్డ్‌ని దే హావ్ టు బి షోన్ టు అన్ ఆర్ఓపీ స్పెషలిస్ట్. ఖచ్చితంగా ఐ స్క్రీనింగ్ అవసరం. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బేసిక్‌గా చిన్నప్పటి నుంచి ఫీవర్ వచ్చిందనో, జనరల్ మెడిసిన్ సమ్ ఆఫ్ ఈ ప్రతి దానికి ఒక డాక్టర్‌ని కన్సల్ట్ చేస్తాం. బట్ ఐ డాక్టర్‌ని మాత్రం ఎప్పుడైతే విజన్ తగ్గుతుందో అప్పుడు మాత్రమే Correct. వెళ్లి కలుస్తాం. హ్మ్. సో, అసలు ఎట్ ద ఏజ్ లేదా ఎట్ ద టైమ్ అసలు ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనేది ఎవరికీ ఒక ప్రాపర్ క్లారిటీ లేదు. మీరు అవును. ఏం చెప్తారు ఈ విషయం? అదే మనందరికీ కొన్ని నానుడులు తెలుసు. సర్వేంద్రియానం నయనం ప్రధానం అని తెలుసు. మనందరికీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని తెలుసు. బెటర్ లేట్ దాన్ నెవర్ అని తెలుసు. ఇన్ని తెలుసు కానీ ఆచరణలోకి వచ్చేసరికి ప్రాబబ్లీ ఐ ఈజ్ అన్ ఆర్గాన్. ఇవన్నీ మర్చిపోతాం మనం. కంటికి ప్రాబ్లమ్ వచ్చింది రేపు చూద్దాం. కళ్ళు కలకలు వచ్చినాయి బ్లాక్ గ్లాసెస్ పెట్టేస్తాం. తర్వాత ఆ డ్రాప్స్ వేసి చూద్దాం. ఈ కళ్ళు కలకలతో స్టార్ట్ అయిన నెగ్లెక్ట్ అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అందుకే 6 మంత్స్ టు 1 ఇయర్ అట్లీస్ట్ 1 ఇయర్ ఏం లేకపోయినా కూడా 1 ఇయర్‌కి ఒకసారి ఐ స్క్రీనింగ్స్ ఆర్ ఆల్వేస్ మ్యాండేటరీ. ఎందుకంటే కన్ను చూస్తున్నామంటే కళ్ళు ఒక్కటే చూడమండి. మేము చూసేది కంట్లో మీ సైట్ ఎలా ఉందో చూస్తాం. ఇందానికి నేను మీకు చెప్పినట్టు మీ యాంగిల్స్ ఏమైనా నారోగా ఉంటే మిమ్మల్ని అలర్ట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు అని. మీకు ఒకవేళ హై సైట్స్ ఉన్నాయనుకోండి, మీ రెటీనా చాలా థిన్‌గా ఉంటది. సో, థిన్‌గా ఉంది. కాస్త జాగ్రత్తగా ఉండాలి. కాంటాక్ట్ స్పోర్ట్స్‌కి వెళ్ళకూడదు. అంటే బాక్సింగో లేదంటే డైరెక్ట్‌గా కంటికి ఏదైనా తగిలే ఈ కాంటాక్ట్ స్పోర్ట్ ఆడొద్దని చెప్పే ఛాన్స్ మాకొస్తది. ఆర్ హార్ట్ ప్రాబ్లమ్ ఉంటే కంట్లో తెలుస్తది. కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే కంట్లో తెలుస్తది. బీపీ మీ ఒంట్లో మీరు చూపించుకున్నప్పుడు మాత్రమే ఎంతుందో తెలుస్తది. కానీ నేను చూస్తే ఏ స్టేజ్‌లో, ఏ గ్రేడ్‌లో ఉందో కూడా నాకు తెలుస్తది. షుగర్ కూడా మీరు ఇవాళ ఫాస్టింగ్ చేస్తే మీకు తెలుస్తది. లేదంటే హెచ్‌బీ1సీ చేస్తే 3 మంత్స్ తెలుస్తది. బట్ నేను డయాబెటిక్‌ని చూస్తే రెటినా స్పెషలిస్ట్‌గా నేను డయాబెటిక్‌గా చూస్తే మీరు తీసుకుంటున్న షుగర్ మెడిసిన్ సరిపోతుందా లేదా? ఎండ్ లెవెల్‌లో అంటే బ్రెయిన్‌కో, హార్ట్‌కో లేదంటే కిడ్నీస్, ఐస్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ షుగర్ డిసీజ్‌కి. సో, మిగతా ఎండ్ ఆర్గాన్‌లో డ్యామేజ్ ఉందా లేదా నాకు కంట్లో తెలుస్తది. కొన్ని బ్రెయిన్ తాలూకా ఇన్ఫెక్షన్స్ కానీ, కొన్ని బ్రెయిన్ తాలూకా ట్యూమర్స్ కానీ ఇవన్నీ కంట్లో తెలుస్తాయి. అవి సింపుల్ ఒక ఐ ఎగ్జామినేషన్‌తో తెలిసే కండిషన్స్ అవి. అవి మనం పెద్దగా చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరు స్కిప్ చేయరు. బికాజ్ ఒక ఐ ఎగ్జామినేషన్‌కి మనం వెళ్తే ఇన్ని ప్రాబ్లమ్స్‌ని తెలుసుకోవచ్చు ముందుగానే లేదా really ఇన్నిట్ల hope. మీద అవేర్ అవ్వచ్చు అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఫస్ట్ ఐ డాక్టర్‌ని ప్రిఫర్ చేస్తారని ఐ అనుకుంటున్నాను. హోప్. ఐ రియల్లీ విష్. యాహ్! అండ్ మీరు చెప్పినట్టుగా కార్డియాక్ సంబంధించినవి కూడా మీరు చూసేటప్పుడు తెలుస్తాయి. తెలుస్తాయి. అన్నీ అని కాదండి. Yeah. కొన్ని కండిషన్స్ సింప్టమ్స్ లైక్ కొన్ని కండిషన్స్ మనకి కంట్లో కనిపిస్తాయి. సో ఈ పాడ్‌కాస్ట్ నుంచి ప్రతి ఒక్కరు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం చెప్తారు మా వ్యూవర్స్? ఐ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ఆర్గాన్ అండి. కన్నుకి ఇబ్బందొస్తే కంటి స్పెషలిస్ట్‌కి చూపించుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ అనుష థాంక్ గారు. యూ. థాంక్ యూ. సో ఐకి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా లేకపోతే డాక్టర్ అనుష గారిని కన్సల్ట్ చేయాలి అనుకున్నా నేను కింద మీకు ఆవిడ కాంటాక్ట్ నెంబర్ కూడా హాస్పిటల్ నెంబర్ కూడా ఇస్తాను. సో ఈ క్లినిక్ యాక్చువల్లీ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్‌లో ఉంది. అండ్ కావాలి అనుకుంటే ఆన్‌లైన్‌లో కూడా ఆమె కన్సల్ట్ చేయొచ్చు. సో రెండిటికి సంబంధించినటువంటి నెంబర్‌ని నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ గారిని అప్రోచ్ అవ్వచ్చు. సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఈరోజు ఐకి సంబంధించిన స్పెషల్ పాడ్‌కాస్ట్ అన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఖచ్చితంగా లైఫ్‌లో ఒక్కసారైనా మనకి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్‌తో కానీ ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్‌ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్ యూ.